హాయ్ అండి. ఈరోజు కథ 'రాజుగాడి వీర ప్రేమగాథ'. ఈ కథ 35 దాటిన రాజేంద్ర ప్రసాద్ గారిది. ఇంట్లో అందరూ ముద్దుగా రాజు అని పిలుస్తారు. ముద్దుగానే ఎందుకంటే ఇంట్లో నలుగురు పిల్లల్లో చిన్నోడు. అయ్యో, ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయా. కొన్ని నెలల కింద మనోడికి పెళ్ళయింది. ఆషాఢమాసం తర్వాత మొదటిసారి భార్యను తీసుకురావడానికి అత్తగారింటికి బయలుదేరుతున్నాడు. ఇంకేంటి, అమెజాన్లో 10 రోజుల నుంచి వెతికి కొన్న తన శ్రీలక్ష్మి, అదేనండి మన హీరోయిన్ పేరు శ్రీలక్ష్మికి ఇష్టమైన కలర్ షర్టు వేసుకొని టిప్ టాప్గా తయారై బయటికి వచ్చాడు. అత్తగారింట్లో ఎలా ఉండాలో అమ్మ చెప్తున్న సలహాలు వింటూ శ్రీలక్ష్మిని చూసి నెల రోజులైంది అని ఆలోచిస్తూ బయలుదేరాడు. రాజు గవర్నమెంట్ స్కూల్లో టీచర్. నాన్నకేమో చెప్పిన మాట వినే కొడుకు. ఇంకా అమ్మ గారాల పట్టి. లైఫ్ చాలా అందంగా ఆనందంగా సాగిపోతుంది. కానీ మనోడికి ఒక ప్రాబ్లం. నేను ఎటువంటి వాహనాలు నడపలేను అని ఒక బోర్డు తగిలించుకొని తిరుగుతాడు. చూద్దాం ఇక ఏమవుతుందో. కొంచెం ముందుకు వెళ్ళాడో లేదో, అరే రాజుబాయ్, పెళ్ళికొడుకులా రెడీ అయ్యి ఎటు బయలుదేరారు అని అడిగాడు ఇంటి పక్క పద్మనాభం గారు. ఎవరైనా బయటకు పోతుంటే ఎటు వెళ్తున్నావు అని అడగద్దని కామన్ సెన్స్ కూడా లేని మనుషులు రోడ్ల మీద ఎందుకు తిరుగుతారో. అయినా నేను కూడా ఎవరిని అంటున్నా, వీడికి సెన్సే లేదు, కామన్ సెన్స్ కూడానా? ఏం లేదండి, శ్రీలక్ష్మిని తీసుకురావడానికి ఊరికి వెళ్తున్నా. అందుకేనా మొహం వెలిగిపోతుంది? కావాలంటే నా స్కూటర్ తీసుకెళ్ళు. వచ్చేటప్పుడు ఇద్దరూ హాయిగా బండి మీద రావచ్చు. ఏ సలహా అయితే అవసరం లేదో, ఏ సలహా అయితే మనోడికి చిరాకో అదే పట్టుకొని తన ముందుకు వస్తారు ఈ జనాలు. అయ్యో పర్వాలేదండి, బస్ టికెట్లు ఆల్రెడీ బుక్ అయ్యాయి. మరి నేను మళ్ళీ కలుస్తా. విండో సీట్లో కూర్చొని దూరంగా మబ్బులను చూస్తూ 3 గంటల ప్రయాణం తర్వాత అత్తగారి ఇంటి గేటు ముందు నిలబడ్డాడు. నెల రోజుల తర్వాత శ్రీలక్ష్మిని చూస్తానన్న ఆనందం, అత్తగారు చేసే వంటకాలు, మామగారు చేసే మర్యాదలు, బావమరిదితో ఆటపాటలు అంటూ సంతోషంతో గేట్ తీసి లోపలికి 2 అడుగులు వేశాడో లేదో, ఇంటి ముందు పూజ చేసి పూలదండ వేసి పెళ్లి కూతుర్లా దగదగా మెరిసిపోతున్న స్కూటర్ కనిపించింది. స్కూటర్ హ్యాండిల్ తన వైపు తిరిగి, హాయ్, ఎలా ఉన్నావ్? నీ కోసమే ఎదురు చూస్తున్నా అన్నట్టు మన రాజునే చూస్తోంది. మనోడి ఆనందం కాస్త భయం కాస్త కంగారుగా మారిపోయింది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.